ఆయన ఆయన ఆ బహుమానమును పొందుకొని కొరకు ఆయన కొరకు మనము ఎదురు చూడబోయే మనకు ఒక బహుమానం ఉంది కదా, పరలోక రాజ్యము. ఆయన రాబోతూ ఉన్నాడు, మనల్ని తీసుకెళ్ళబోతూ ఉన్నాడు. ఆ బహుమానము కొరకు నువ్వు నీతి క్రియలు జరిగించాలి, ఆ బహుమానం కొరకు సువార్త ప్రకటించాలి, ఆ బహుమానం నువ్వు పొందుట కొరకు. ఇప్పుడు చూడండి, పందెం రంగం నందు చాలా మంది పరిగెడతారు. అది క్షయమైన బహుమతి కొరకే, దాని కొరకు అనేక మంది పరిగెడుతూ ఉన్నారు. కానీ నువ్వు అక్షయమైనది, దేవుడు నీకు ఇవ్వబోయే బహుమానము కొరకు నువ్వెక్కడికి పరిగెత్తాలి? గురి యొద్దకే పరిగెత్తాలి. ఈ నూతన సంవత్సరంలో నువ్వేం చేయాలో తెలుసా? మారు మనసు పొందాలి. ఈ నూతన సంవత్సరం నువ్వేం చేయాలో తెలుసా? దేవుని యందు అయా నాకు శుద్ధ హృదయం కలుగు చేయి, నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనముగా పుట్టించాలని చెప్పి దేవుణ్ణి అడగాలి. నువ్వు అడిగితే, అయితే పూర్వకాల సంగతులే నువ్వు గుర్తు చేసుకోవద్దు, నేను ఒక నూతన క్రియను నీ జీవితంలో చేయబోతూ ఉన్నానని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఆ నూతనమైన క్రియ కొరకు నువ్వేం చేయాలి? ఎదురు చూడాలి. ఆ నూతనమైన క్రియ కొరకు నువ్వేం చేయాలి? గురి యొద్దకే నువ్వు పరిగెత్తాలి. హల్లెలూయా. అందుకే అంటున్నాడు అపోస్తలుడైన పౌలు, ఏమంటూ ఉన్నాడు అంటే, చూడండి, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందుట కొరకు గురి యొద్దకే పరిగెడుతూ ఉన్నాడంట. ఈ రోజు నువ్వు నేను కూడా ఎక్కడ పరిగెత్తాలో తెలుసా? గురి యొద్దకే పరిగెత్తాలి. ఆ గురి యొద్దకు మనము పరిగెడితే ఖచ్చితంగా మన జీవితంలో దేవుడు ఉన్నతమైన కార్యమును ఆయన చేస్తాడు. హల్లెలూయా. ఉన్నతమైన కార్యమును చేస్తాడు. ఇదే ఇంకొక మాట కూడా అంటాడు, 42వ అధ్యాయము యెషయా గ్రంథం 9వ వచనంలో, మునుపటి సంగతులు సంభవించిన కదా, క్రొత్త సంగతులు తెలియజేయుచున్నాను, పుట్టక మునిపే వాటిని మీకు తెలియజేయుచున్నాను. అంటే పుట్టక మునిపే ఏం చేస్తాడంటే ఆయన మనకు తెలియజేస్తూ ఉన్నాడని చెప్పి దేవుడి లేఖనాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, ఈ సంవత్సరంలో దేవుడు మన జీవితంలో ఏం చేయాలనుకుంటున్నాడో తెలుసా? నూతనమైన కార్యములు జరిపించాలనుకుంటూ ఉన్నాడు. నూతనమైన ఆశీర్వాదాలతో నిన్ను, నీ కుటుంబమును, సంఘమును ఏం చేయాలనుకుంటూ ఉన్నాడు? నింపాలనుకుంటూ ఉన్నాడు. అయితే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, మునుపు ఉన్న విషయాలు, పాత జీవితము, రోత జీవితము, దేవునికి విరోధమైన జీవితమును మనం ఏం చేయాలి? ఈ నూతన సంవత్సరంలో మనము వదిలివేయాలి. లేకపోతే మన బ్రతుకులు ఇంకా మనం ఏమైపోతూ ఉంటాము? దూరం అయిపోతూ ఉంటాము. మనము సత్యమును తెలుసుకొని వెనకకి ఎప్పుడు కూడా తిరుగు చూడకూడదు. సత్యమును తెలుసుకున్నప్పుడు సత్యములోనే మనం ముందుకు వెళ్ళాలి. ఈ సత్యములో మనం వెళ్ళాలంటే మనకు కొంచెము కష్టంగా ఉంటది. విశాలమైన మార్గము ఏం చేస్తుందంటే అది నిన్ను నరకంలోనికి తీసుకెళ్తది. ఇరుకైన మార్గము నీకు నూతన సృష్టినిస్తుంది, నూతన బలమునిస్తుంది, నూతన ప్రేమనిస్తుంది, నూతన క్షమాగుణమును దేవుడు ఈ సంవత్సరంలో నీకు ఇవ్వాలనుకుంటూ ఉన్నాడు. ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనం ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, 15th సెకండ్ వర్స్, సెకండ్ కాదు 5th వర్స్ చూడండి. ద్రాక్షావళిని నేను, తీగల మీరు, ఎవడో నా యందు నిలిచియుండునో నేను ఎవని యందు నిలిచిందునో వాడు బహుగా ఫలించును, నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. హల్లెలూయా. ఈ నూతన సంవత్సరములో ఆయన ద్రాక్షావళి అంటూ ఉన్నాడు. తీగలు ఎవరంట? మనమని చెప్తూ ఉన్నాడు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును అంటూ ఉన్నాడు. ఆయన మన యందు నిలిచి ఉంటే, మనం ఆయన యందు నిలిచి ఉంటే మనం ఏమవుతామంట? ఈ నూతన సంవత్సరంలో బహుగా ఫలిస్తామని చెప్తూ ఉన్నాడు. ఒకవేళ మనము ఆయనకి వేరుగా ఉండి మనం ఏం చేయలేమంట? ఏమీ చేయలేము. మన తలలో ఉన్న ఈ హెయిర్ని కూడా తెలుపుని నలుపు చేయలేము. ఈ సృష్టిలో ఉన్న దాంట్లో ఏది కూడా ఒక అడుగుకు ముందు వేయాలన్నా, వెనక్కి ఏం చేయాలన్నా మనం ఏం చేయాలో మనం మొదట దేవునికి అంట కట్టబడి ఉండాలి. హల్లెలూయా. నేను నిజమైన ద్రాక్షావళిని. హల్లెలూయా.